హాయ్ గైస్, వెల్కమ్ నాక్స్ క్రాఫ్ట్ ఫార్మింగ్. గైస్, నేను ఇక్కడ ఒక సెటప్ చేశాను. ఈ సెటప్లో వచ్చేసి మన క్రాబ్ ఒకటి ఎస్కేప్ అయింది ఈ సెటప్ నుంచి. ఓకే, నేను వెతికి 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 పెట్టాను. ఎక్కడ కూడా మనకి అస్సలు క్రాబ్ దొరకలేదు. ఓకే, ఎక్కడ వెళ్ళిపోయింది, చాలా వెతికాను. ఓకే, కానీ నాకు దొరకలేదు. బట్ ఇప్పుడు నేను దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనేసి ఉద్దేశంతోనూ 11:30 అవుతుంది నైట్. ఇప్పుడు నేను లేచి ఇక్కడ టెర్రస్లో కూర్చున్నాను. ఇప్పుడు మనకి ఒక సౌండ్ వచ్చేసింది. ఆ సౌండ్ వల్ల మనకి ఎక్కడుంది అనేది ఒక ఐడియా వచ్చేసేది. సో దాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. గాయస్, నాకు యాక్చువల్లీ 2 క్రాబ్ ఎస్కేప్ అయింది. ఒకటి తాగే వాటర్లో పెరిగే క్రాబు, ఇంకొకటి వచ్చేసి మన గ్రీన్ మడ్ క్రాబు. కనిపిస్తుందా? ఈ క్రాబు మనకి ఎస్కేప్ అయింది. సో ఇప్పుడు బయటికి వచ్చేదానికి సర్కస్ చేస్తుంది క్రాబు. ఓకే, దీన్ని బయటికి తీసి మన క్రాబ్ సిస్టంలో వేసుకుందాం. చూసారా గైస్, క్రాబ్ ఎక్కడ ఎస్కేప్ అయింది అనేది. సో దీన్ని మళ్ళీ పెట్టుకొని మనం బాక్స్కి క్రాబ్ కల్చర్కి యాడ్ చేద్దాం. మళ్ళీ పడిపోయింది. బట్ మనకి ఆ క్రాబ్ కావాలి కాబట్టి దాన్ని బయటికి తీసుకుందాం. బట్ దీన్ని రిమూవ్ చేయాలి. గాయస్, యాక్చువల్లీ ఒక క్రాబ్ కాదు గాయస్, 2 క్రాబ్ ఇక్కడ ఉంది. ఓకే, 2 క్రాబ్ ఉంది. యాక్చువల్లీ దీన్ని 2 క్రాబ్ ఇక్కడ ఉంది అంటే ఇంకొక క్రాబ్ కూడా ఎస్కేప్ అయింది. ఓకే, దాన్ని కూడా రేపు వెతుకుతాను. ఓకే, ఇప్పుడు నాకు దొరికింది 2 క్రాబ్స్. అన్నీ పడిపోయింది. చూడండి గైస్, 2 క్రాబ్ ఇక్కడ ఉంది. ఓకే, చాలా వెతికాను గైస్. యాక్చువల్లీ నేను అనుకున్నాను, నేను తీసుకురాలేదు క్రాబ్ని అనేసి అనుకున్నాను. నేను 2 క్రాబ్ని తీసుకురాలేదు. ఒక క్రాబ్ ఎస్కేప్ అయింది నాకు తెలుసు, కానీ ఇక్కడ 2 క్రాబ్ కూడా ఎస్కేప్ అయింది. దీన్ని మళ్ళీ బాక్స్కి వేసుకునే టైం వచ్చేసింది. ఇంకా ఒక క్రాబ్ ఉంది గైస్, దాన్ని కూడా వెతుకుతున్నాను. రేపు చూద్దాము, అన్నీ తీసి ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ క్రాబ్ అనేది వచ్చేసి 2 డేస్ అయింది ఎస్కేప్ అయ్యి, నాకు దొరకలేదు ఈ క్రాబు. ఓకే, ఇప్పుడే దొరికింది. ఓకే, తర్వాత ఈ క్రాబ్ ఈరోజే ఎస్కేప్ అయింది. ఓకే, 2 క్రాబ్ దొరికింది. కానీ ఇంకొక క్రాబ్ ఉంది గైస్, అక్వేరియంలో పెంచేదానికి ఒక వీడియో పెట్టాను. ఆ క్రాబ్ కూడా ఎస్కేప్ అయింది. అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని అనుకుంటున్నాను. రేపని దీన్ని తీసి ఎక్కడుంది వెతుకుదాం. కానీ ప్రస్తుతానికి మేజర్గా ఉన్నది ఈ 2 క్రాబే. ఎందుకంటే ఇది మౌల్టింగ్ ప్రాసెస్లో ఉన్న క్రాబ్స్. ఇది మౌల్టింగ్కి రావాలని తీసుకొచ్చిన క్రాబ్స్. ఇది ఫీమేల్ క్రాబ్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఈ క్రాబ్ అనేది ఎక్కడ ఎస్కేప్ అయింది అంటే ఇక్కడ టార్పల్ కిందేమే వెళ్ళింది అనేది నేను అన్నీ తీసేస్తున్నాను. తర్వాత ఇక్కడ సైడ్లో ఏమైనా వెళ్ళిపోయిందని మనకి కూడా తెలియదు. రిమూవ్ చేసేదానికి ట్రై చేశాను, కానీ ఇప్పుడు దొరికిపోయింది. ఓకే, ఇప్పటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి దీనికి ఆప్షన్ లేదు. ఈ క్రాబే గైస్ మనకి 2 డేస్ నుంచి ఎస్కేప్ అయింది. ఇది ఈరోజు ఎస్కేప్ అయిన క్రాబ్ ఇది. సో మనకి క్రాబ్ అనేది ఫుల్ఫిల్గా ఈరోజు దొరికిపోయింది గైస్.
యాక్చువల్లీ నేను దీన్ని క్లోజింగ్ ప్రాపర్గా చేయలేదు గైస్, నా మిస్టేకే. ఓకే, దీన్ని క్లోజింగ్ ఉంటుంది, నేను ప్రాపర్గా క్లోజ్ చేయలేదు. నేనే బయటికి వచ్చే ఆప్షన్ ఇచ్చేసాను దానికి, దానివల్లనే క్రాబ్ అనేది బయటికి వెళ్ళిపోయింది. ఓకే, కానీ ఇంకొక క్రాబ్ ఉంది, అది చాలా చిన్న క్రాబు. ఆ క్రాబ్ని ఫోటో లేకపోతే వీడియో యాడ్ చేస్తాను. చూసుకోండి, అది ఎక్కడ వెళ్ళింది మనకి అస్సలు తెలీదు. దాన్ని వెతుకుతున్నాను, దొరికిన తర్వాత వీడియో మళ్ళీ పెడతాను గైస్. ఓకే గైస్, ఈరోజు మనకి 2 క్రాబు. యాక్చువల్లీ నేను ఒకే క్రాబ్ అనుకున్నాను, ఇంకొక క్రాబ్ మన దగ్గర లేదే అనుకున్నాను, కానీ దొరికింది. నేను ఎందుకంటే ఇక్కడ సెటప్ చేసే టైంలో ప్రాపర్గా కౌంట్ చేయలేదు, నా మిస్టేక్ అది. సో తర్వాత దాన్ని ఎస్కేప్ అయింది, ఇప్పుడు మనకి మళ్ళీ దొరికింది. ఓకే, గుడ్ న్యూస్ ఇది మనకి. ఓకే, 2 క్రాబ్ లేకపోతే ఫుడ్ లేకుండా చచ్చిపోవచ్చు, అంత ఈజీగా చచ్చిపోదు. ఓకే, ఫుడ్ వెతుక్కొని వస్తుంది, వాటర్ని వెతుక్కొని వెళుతుంది ఈ క్రాబ్స్. సో మనకి ఈరోజు దొరికింది, సక్సెస్ఫుల్గా దాన్ని క్యాప్ చేసి వేసుకున్నాము. సో కొంచెంసేపు నైట్ ఇది బయటికి వచ్చే కేటగిరీ. ఓకే, అడ్వాంటేజెస్ అంటే ఇదే, మనకి నైట్ బయటికి వస్తుంది, బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ సౌండ్ ఏం లేదు కాబట్టి మనకి సౌండ్ వినిపించింది, ఏదో సౌండ్ వచ్చిందిలాగా. సో వెళ్ళి ఆ సౌండ్ని డిటెక్ట్ చేసి తర్వాత ఎక్కడుంది దాన్ని వెళ్ళి చూస్తే అక్కడ మన క్రాబ్ దొరికిపోయింది. సో ఈజీగా దొరికిపోతుంది, అంతా ఏం రిస్క్ లేదు. కానీ ప్రాపర్గా మీరు బయటికి వెళ్ళకుండా దాన్ని కేజ్లో పెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో వేరే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వీడియో చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా పైన అదేం కోపం ఉందో లేదో తెలీదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, సేఫ్టీ మెజర్ ఏమేమి మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు, నాకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ పెట్టండి, దాన్ని కూడా నేను ఫాలో చేస్తాను గైస్. బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే, గుడ్ నైట్ గైస్.